శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవటానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. నష్టాన్ని కప్పిపుచ్చుకోవటానికి కమిషన్ల కోసం వెతికారని అన్నారు. అప్పటి టీడీపీ ఈవో ధర్మారెడ్డి సలహాలతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని విమర్శించారు. అయితే కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్ కు వెళ్ళిందన్నారు. తిరుమల పవిత్రతను మంట కలిపింది జగన్మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుద్ధంగా ఫెయిల్ అయింది కాకుండా నష్టం కూడా వచ్చింది. ఇప్పుడు తిరుమల దేవస్థానానికి వచ్చేకాడికి నెయ్యిది టెండర్స్ మార్చాలా, రివర్స్ టెండర్ పేరుతో పెట్టాడు. దీన్ని ఆ పాత పద్ధతిని మార్చాడు, కొత్త పద్ధతి పెట్టాడు. అప్పుడు 400-500 రూపాయలు ఉంటే ఇప్పుడు 320-340కు మార్చాడు. నేను మిగిలి పెట్టాను కదా అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ తగ్గితే రేట్లు కూడా తగ్గుతాయి, స్టాండర్డ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి, కొంచెం ఎక్కువ పెరగచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు తినకుండా ఉంటారా, చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది, ఈ కల్తీకి వచ్చింది, సమస్య వచ్చింది. ల్యాబొరేటరీకి పోయింది. ల్యాబొరేటరీ వాళ్ళు అసలు ఆవు నెయ్యి కాదని చెప్పేశారు, కల్తీ నెయ్యి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్స్ అని కొత్త పాలసీ పెట్టాడు. అంతకుముందు ఎక్కడైతే ఏమేమి టెండర్స్ ఉన్నాయో అవన్నీ